హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనము మిల్ మేకర్ కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నేను ఇక్కడ సఫోలా మిల్ మేకర్ తీసుకుంటున్నానండి. అవి వేసుకుని వీటిలో వేడి వేడి నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఈ మిల్ మేకర్ నానేలోపు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ బౌల్ తీసుకుని 1 స్పూన్ గసగసాలు వేసుకుందాం, కొన్ని జీడిపప్పులు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గల్లుప్పు వేసుకుందామండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి వేసుకుంటున్నాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా అంతా వేయించుకోవాలండి. పాన్కి అడుగంటుకోకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ విధంగా నూనె తేలిన తర్వాత మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ని గట్టిగా పిండేసి ఇప్పుడు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందామండి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ మిల్ మేకర్కి పట్టేటట్లుగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఈ కర్రీలోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుని ఒకసారి కూర అంతా కలిసేటట్లుగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా నూనె అంతా కూడా పైకి తేలుతుంది. అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. ఈ మిల్ మేకర్ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, జీరా రైస్లోకి, బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.